హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. స్థానిక సంస్థల ఎన్నికలను 4 దశల్లో జరుపుతామన్నారు ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నీలం సాహ్ని. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై సర్కార్ను సంప్రదిస్తామన్నారు. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ లో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలను వాడారని ఆమె గుర్తు చేశారు. ఇక ఈవీఎంల కొనుగోలు, వినియోగంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. ఏపీలో యూరియా కొరతను నిరసిస్తూ నిరసన తెలపాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ పిలుపు మేరకు వైసీపీ శ్రేణులు కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు. రైతులు, రైతు సంఘాలతో కలిసి నిరసన తెలిపారు. ఆర్డీఓలకు వినతి పత్రం అందించారు. రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. యూరియా కొరత అంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి వాసంశెట్టి సుభాష్. వైసీపీ చేస్తున్న ప్రచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్న ఆయన వైసీపీ అసలు ప్రతిపక్షం కాదని, విషవృక్షమని ఫైర్ అయ్యారు. ఏపీలో యూరియా కొరత ఉందని చెప్పడం పూర్తిగా అవాస్తవమని ఆయన అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అన్న దానిపై అఫిడవిట్ దాఖలు చేసేందుకు సిబిఐ తరపు లాయర్లు అదనపు సమయం కోరారు. దాంతో ఈ అంశంపై తదుపరి విచారణ 16వ తేదీకి వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. హత్యకు సంబంధించి తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అన్నది చెప్పాలని గతంలోనే ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో విచారణ మరోసారి వాయిదా పడింది. ఏపీ సీఎం చంద్రబాబు మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కామెంట్స్ చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ ఏపీని అభివృద్ధి పంతాను నడిపిస్తున్నాడని ప్రశంసించారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ హయాంలోనూ తెలంగాణ డెవలప్ అయిందని ఆయన అన్నారు. తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల విషయంలో హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. టీజీపీఎస్సీ విడుదల చేసిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను, మార్కుల లిస్టును రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. రీవాల్యుయేషన్ నిర్వహించాలని, సాధ్యం కాకపోతే పరీక్షలను తిరిగి నిర్వహించాలని ఇందుకు 8 నెలల గడువు విధించింది హైకోర్టు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఆయన వెంట ఎంపీలు చామల కిరణ్, మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షట్కర్ ఉన్నారు. ఈ మధ్య భారీ వర్షాలు, వరదలతో సంభవించిన నష్టంపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాను ఇచ్చింది. దీంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రత్యేక నిధులు, రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని సీఎం కోరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారన్న కేటీఆర్, అంత బహిరంగంగా వ్యాఖ్యలు చేశాక కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసేందుకు ఎందుకు సంకోచిస్తున్నారని ప్రశ్నించారు కేటీఆర్. మావోయిస్టు పార్టీ నూతన కార్యదర్శిని నియమించినట్లు ఆ పార్టీ ప్రకటించింది. తెలంగాణకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ నియమితులైనట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ మధ్య ఆ పదవిలో ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్ లో మరణించడంతో ఆయన స్థానాన్ని దేవ్జీ భర్తీ చేశారు. భారత్ పై పాక్ తన వంకర బుద్ధిని ఇంకా మార్చుకోవడం లేదు. ఇన్నాళ్లు ఆపరేషన్ సింధూర్ పై అవాస్తవాలు వెళ్లగక్కిన పాక్ ఇప్పుడు కొత్తగా మరో ప్రచారం ప్రారంభించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది విభేదాలు తలెత్తాయంటూ పాక్ ఆధారిత సోషల్ మీడియా దుష్ప్రచారం చేపట్టింది. దీనిని కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. ఇది పూర్తిగా ఫేక్ అని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పాక్ పన్నుతున్న కుట్రలో భాగమేనని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. పెహల్గామ్ అటాక్ కు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో 400 మంది సైంటిస్టులు పనిచేసినట్లు ఇస్రో చైర్మన్ నారాయణ్ తెలిపారు. ఎర్త్ అబ్జర్వేషన్, కమ్యూనికేషన్, శాటిలైట్ల పనితీరును పరిశీలిస్తూ భద్రతా అవసరాలకు అనుగుణంగా సమాచారాన్ని అందించినట్లు కూడా చెప్పారు. నేపాల్ ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేశారు. నేపాల్లో తలెత్తిన రాజకీయ సంక్షోభం తీవ్రం కావడంతో ఆయన రాజీనామా చేశారు. దేశంలో పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోతుండటంతో ప్రధాని రాజీనామా చేయాలని సూచించడంతో రాజీనామా చేసినట్లు ప్రకటించారు. నేపాల్లో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. నిరసనకారులు సుప్రీంకోర్టుకు సైతం నిప్పంటించారు. ఇప్పటికే పార్లమెంటు భవనంతో పాటు మాజీ ప్రధాని ఓలీ మంత్రుల నివాసాలకు నిప్పు పెట్టారు. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసినా, ఓలీ రాజీనామా చేసినా ఆందోళనకారులు తగ్గట్లేదు. మరోవైపు భారతీయులెవరూ నేపాల్ వెళ్లొద్దని భారత ప్రభుత్వం హెచ్చరించింది. ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పర్మిషన్ లేకుండా ఫోటోలు, పేరు, వీడియోలను వాణిజ్యపరంగా అశ్లీల కంటెంట్ కోసం వాడుతున్నారని పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ చేపట్టిన న్యాయస్థానం ఐశ్వర్య పర్సనాలిటీ హక్కులకు రక్షణగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని సంకేతాలిచ్చింది. వరుస కాపీరైట్ కేసులతో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తన పర్మిషన్ లేకుండా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో తాను కంపోజ్ చేసిన సాంగ్స్ వాడానని ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిస్తూ ప్రసారాన్ని ఆపాలని మైత్రి మూవీ మేకర్ సంస్థను ఆదేశించింది. గతంలో మంజుమల్ బాయ్స్, ఇటీవలే కూలీ చిత్రాలపై కూడా ఆయన కేసు వేశారు.